మంచి వెయిట్ లాస్ డ్రింక్ రెసిపీ. సో వీటికి కావాల్సిన పదార్థాలు అయితే పాల, పుదీనా, జింజర్, మెయిన్ ఇంగ్రీడియంట్ కుకుంబర్. ఇది చాలా లో క్యాలరీస్ అండ్ షుగర్ ఆల్సో లోగా ఉంటుంది. ఇది చాలా మంచిది ఫర్ డైజెషన్ గానీ, బీపీ, బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్ చేస్తుంది. కొత్తిమీర కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. దాంతో టమాటాస్ కూడా. సో లాస్ట్ లో ఇవన్నీ మిక్సీ వేసినాక, డ్రింక్ అయినాక మనం లెమన్ అయితే పిండుకుంటాము. ఇది ఎలా వేయాలి అని చెప్పేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది కువింగ్ జ్యూసర్ దీని పేరు. ఇది అమెజాన్ లో అయితే దొరుకుతుంది. అప్పుడైతే మేము 24,000 తీసుకున్నాము. ఇప్పుడైతే స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి అమెజాన్ లో. 20,000 కే వస్తుంది. చాలా స్లో జ్యూసర్. మనం గ్రైండ్ చేసి చాలా హ్యాపీగా పప్పుతో సహా వచ్చేస్తుంది. ఫస్ట్ అయితే ఇది వేసుకుంటాము. పల్ప్ ఇక్కడ సపరేట్ గా వస్తుంది. ఇక్కడ జ్యూస్ అయితే మనకి ఈజీగా ఇక్కడ వచ్చేస్తుంది. ఆకులు అయితే మంచి చిన్నగా చేసుకోవద్దు. పాలకైతే ఇలా కాడలతో సహా మనము నేరుగా వేయాలి. పట్టుకొని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత అన్ని క్లీన్ చేసి కట్ చేసి పెట్టేస్తాను నేను. మళ్ళీ టమాటాలు తీసుకొని ఇలా మనం విడదీసి వేసుకోవాలి, కాడలు లేకుండా. వేసుకుంటూ మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్ గా జ్యూస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఇలా గ్లాస్ లో వేసుకొని టేస్ట్ చేస్తున్నాను. చాలా సూపర్ గా ఉంది. ఫైనల్ గా మనం జ్యూస్ చేసిన తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ అయితే పెట్టుకోవచ్చు. లెమన్ జ్యూస్, కొంచెం హనీ కూడా ఒక 2 స్పూన్స్ అయితే వేసుకోవచ్చు. నేనైతే హనీ వేసుకోకుండానే తాగుతున్నాను. ఇది వెయిట్ లాస్ కి చాలా మంచిది. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో కుదిరినప్పుడు ఈ జ్యూస్ ప్రిపేర్ చేసుకొని తాగుతుంటే మనకి డిహైడ్రేషన్ కూడా అవ్వదు. డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. ఇమ్యూనిటీ బాగుంటుంది. వెయిట్ లాస్ ఉంటుంది. ఇన్ని లాభాలు ఉన్నప్పుడు ఈ జ్యూస్ మనం ఎందుకు ప్రిపేర్ చేసుకోకూడదు? ఒకసారి ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్స్ లో పెట్టండి. థ్యాంక్ యూ.